Hi, hello. This is Srinivas. Welcome to my YouTube channel. My channel name is Srigan. ఈరోజు మన 'బిగ్ బాస్' షో గురించి మాట్లాడుకుందాం అండి. ఈరోజు ఎపిసోడ్. ఏంటసలది 'బిగ్ బాసా' లేదంటే రెజ్లింగా అన్నట్టుంది. డబ్ల్యూడబ్ల్యూఈ షో చూస్తున్నట్టుంది. ఏంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్‌స్పైర్ అయ్యి కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది. లిటరల్లీ ఇంకది కొట్టేసుకున్నారు. ఇంక తోసేసుకోవటం, కొట్టేసుకోవడం ఏంటో అర్థం కావట్లేదు. నాగార్జున గారు కొంచెం మీరు చూసుకోవాలండి. లేదంటే ఇది నెక్స్ట్ వెళ్ళే కొద్దీ ఇంకా ముందుకెళ్ళే కొద్దీ మంచి ఆటలుంటాయి. అందులో ఇంకా ఫిజికల్ అవుతారేమో చూసుకోండి. ఇది ఇప్పుడు మూడో వారమే కదండీ! పదో వారంకెళ్ళేసరికి ఇంకా పెద్ద పెద్ద టాస్క్‌లిస్తాడు. అప్పుడేమవుద్దో చూసుకోండి. వీళ్ళని కొంచెం కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. అరే ఏంటండి బాబు! ఆడ లేదు, మగ లేదు కొట్టేసుకోవడం, తోసేసుకోవడం. ఓకే. ఇలా 100% ఎఫర్ట్స్ కనపడాలని చెప్పి ఆడుతున్నారు. కాదనట్లేదు. కానీ అలాగా మరి మన మీద మనకు కంట్రోల్ ఉండాలి గదా! మనిషికి. పృథ్వీ గారు ఒక్కళ్ళే అనుకున్నాం. ఆయన్ని పక్కన పెట్టండి. ఆయన సంగతి తెలిసిందే. ఎన్నో మాట్లాడుకున్నాం. కానీ మిగతా వాళ్ళు గూడా ఇంచుమించు అలాగే ఉన్నారండి. ఓకే. కొంతమందయితే అసలు ఈ గేమ్ ఎందుకులే, వాళ్ళు ఆడుతున్నారు గదా! మనం సైలెంట్‌గా ఉందాం. మనం ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది వైలెన్స్‌లోకి ఎళ్తుంది. ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే మనకి ప్లస్ అవుద్ది అనుకున్నట్టు కూడా ఉన్నారు. ఎవరండి? మన అభినయ్ గారు. ఆయన క్లాన్ చీఫ్ కూడా. మరి ఆళ్ళ క్లాన్‌కి ఆయన అన్యాయం చేసినట్టే అనిపిచ్చింది. ఆయన అలా సైలెంట్‌గా కూర్చోవడం కరెక్ట్ గాదు. ఆయన ముందుండి ఆయన క్లాన్‌ని నడిపిచ్చాలి. ఆళ్ళు ఎదుటోళ్ళు ఫిజికల్‌గా హ్యాండిల్ చేస్తుంటే దాన్ని ఆపటమో లేకపోతే చేయగలిగితే చేయగలగాలి. చేయలేనప్పుడు దాన్ని బిగ్ బాస్‌తో మాట్లాడో లేదంటే వేరే రూపంలో ఏదోలాగా దాన్ని ఖండించి ఆపగలగాలి. ఏమీ చేయకుండా పుట్ట ముందు కూర్చొని అలాగా ఏదో కృష్ణుడిలాగా హితబోధలు చేస్తే ఆళ్ళకి పోనీయమ్మా, వదిలేయమ్మా, బయట చూస్తున్నారన్నట్టు హితబోధలు చేస్తే కుదరదండి. వాళ్ళు ప్రాణం పెట్టి ఆడుతున్నారాళ్ళు. అసలు ఆళ్ళ క్లాన్‌లో చెప్పుకోవాలంటే లేడీస్ అండి ఆళ్ళిద్దరు. ప్రాణ గారు, యష్మి గారు. బిహేవియర్ ఎలా ఉన్నా గాని ఆట పరంగా చూస్తే మాత్రం మగవాళ్ళకి ఫుల్ కాంపిటీషన్. పృథ్వీకి కానీ, నిఖిల్‌కి కానీ బాగా కాంపిటీషన్ ఇచ్చారు. చాలా బాగా ఆడారు. ఆడే విధానం రాంగ్ అయ్యుండొచ్చు. కానీ ఆ ఎఫర్ట్స్ మాత్రం టూ గుడ్ అండి. బాగా ఎఫర్ట్స్ పెట్టారు. ఓకే. వన్ బై వన్ చూసుకుంటే సారీ రాసుకున్నాను మర్చిపోతానేమో అని చెప్పి. ఫస్ట్ నిన్న అయిన తర్వాత వీళ్ళ క్లాన్‌లో నుంచి నబీల్ గారిని ఎగ్జిట్ చేశారు గదా! నిన్న నిఖిల్ గారు ఆళ్ళ క్లాన్ విన్ అయింది. అందుకే నబీల్ గారిని ఎగ్జిట్ చేయడం వల్ల ఆయన సంచాలక్ అయ్యాడు. ఆయన సంచాలక్ అయినప్పుడు ఏమైందండి? సోనియా గారి సంగతి తెలిసిందే గదా! రూల్స్ అన్నీ నాకే తెలుసు. నేను తప్ప ఇక్కడ ఎవరికీ బ్రెయిన్ లేదన్న థాట్‌లో ఆవిడుంటుంది. ఆవిడ అతనికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇది చూడు, అది చూడు, ఆ రూల్, ఈ రూల్ ఆయన రూల్స్ చెప్తుంటే అలా కాదు, ఇలా కాదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే ఆయనకి కొంచెం కోపమొచ్చింది. నువ్వు బెదిరించినట్టు మాట్లాడుతున్నావేంటి? ఆగమ్మా మామూలుగా చెప్పని చెప్పి ఖండించాడాయన. ఆయనేమి ఊరుకునే టైప్ కాదు. సర్లే అని చెప్పి నిదానంగా సమాధానం చెప్పే టైప్ కాదు. అప్పటికప్పుడే మాట్లాడతాడు. అలా ఖండించి ఆవిడని కంట్రోల్ చేశాడు. తర్వాత ఇక టాస్క్‌లో ఇక అది చెప్పాలంటే చాలా కష్టంలెండి. ఆ టాస్క్‌లో ఒకళ్ళనొకరు ఎక్కిరించుకోవడం, లిటరల్లీ తన్నేసుకున్నారు. చెప్తాను. ఇంకిక్కడ మెయిన్ విషయం చెప్పుకోవాల్సిందేంటంటే నిఖిల్ గారు ఆయన గూడా మ్యాన్ హ్యాండ్లింగ్ దిగిపోయాడాయన. ఇంక మ్యాన్ హ్యాండ్లింగ్ అనొచ్చులెండి. అనొచ్చు. అక్కడ విషయం అలాగే ఉంది. ఆయన మనం ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ అనుకుంటా. సెకండ్ వీక్‌లో ఏమన్నారండి సోనియా గారు, స్విమ్మింగ్ పూల్‌లో ఎవరు ఫస్ట్ పడితే వాళ్ళకి 25,000 ఆ క్లాన్‌కని ఒక టాస్క్ పెట్టారు కదా! స్విమ్మింగ్ పూల్ టాస్క్. ఆ టాస్క్‌లో విష్ణుప్రియ గారు గెలిచారు. విష్ణుప్రియ గెలిసింది. ఆ టాస్క్‌లో సోనియా ఆ డోర్ దగ్గర పడిపోయినప్పుడు ఎంత క్లాస్ పీకాడండి ఆళ్ళ క్లాన్‌కెళ్ళి. మొహాలు పగిలిపోతే మనం అందరం ఆర్టిస్టులంరా భాయ్! మొహాలు పగిలిపోతే ఏంటి పరిస్థితి బయటికెళ్ళి మనం ఏం చేస్తాం? అని చెప్పి అప్పుడు బానే అనిపిచ్చాడు. ఆయన చెప్పింది గుడ్డే బానే ఉంది. కానీ ఈరోజు చేసిందేంటండి? ఈరోజు కన్నా నిన్నటి ఎపిసోడ్‌లో నిన్నసలు మిస్ అయ్యాం మనం. మణికంఠని లిటరల్లీ ఇసిరేస్తే తల అలా నేలకు తగిలింది. కానీ పట్టించుకోలా. చాలా సేపటికి నాకు అవి చూసి వచ్చాక అందరూ వచ్చారు. అప్పుడిచ్చిన స్టేట్‌మెంట్ ప్రకారం ఉంటే బావుండేది. లేదంటే అది రాంగ్ అవ్వాలి. కాకపోతే దీన్ని బట్టి ఏమర్థమైందండి? టాస్క్ నా దాకా వస్తే గాని తెలీదు నొప్పన్నట్టు. ఆయన దాకా వచ్చింది టాస్క్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆయన కూడా ఫుల్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు. అదైతే కరెక్ట్ కాదు. ఎందుకంటే అవతల టీమ్ వీక్ అయిందని తెలిసిపోయింది. అర్థమైపోతుంది అవతల టీమ్ వీక్‌గా ఉందని.
వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. వాళ్ళ మీదకి అటాక్‌కి ఎళ్ళవసరలా. ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు నెగ్గేసినట్టే. కానీ వీళ్ళు అటాక్‌కెళ్ళిపోయి ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు అటాక్‌కెళ్ళిపోయి వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టేశారు. అది గేమే కాదనలేదు. కానీ కొంతవరకు కంట్రోల్ ఉండాలి గదా! ఓకే అండి. ఇక అభి గారి గురించికొస్తే నాకైతే ఆయన ఎఫర్ట్స్ ఇందులో జీరో అనిపిస్తుంది. జీరోనే లిటరల్లీ జీరో అనిపిస్తుంది. వాళ్ళ టీమ్‌లో మిగతా ఎలాగో నబీలేమో సంచాలకయ్యాడు. ఉన్న నలుగురు. ఆ నలుగురిలో పోల్చుకుంటే ఈయన ఎఫర్ట్స్ జీరో. ఈవెన్ మణికంఠ గారు గూడా. ఈవెన్ మణికంఠ అని ఎందుకన్నామండి? ఆయన కొంచెం ఫిజికల్లీ వీక్. ఆయన ఒప్పుకుంటాడు. ఆయన గూడా ఆయన వంతు ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు. అవే ఆదిత్య ఓం గారు కూడా ట్రై చేస్తున్నారు. ఆయన వల్ల అవ్వట్లేదు. కానీ ఎఫర్ట్స్ పెడుతున్నాడు. ఇక ఇద్దరు ఆడపుల్లు అనొచ్చేమో ఈ టాస్క్ వరకు ఆడిన విధానం. అది రాంగ్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం గట్టిగా పెట్టారు. కానీ ఈయన మాత్రం సంచాలక్‌కి సజెషన్ ఇస్తుంది. వాళ్ళు రెడ్ లైన్ దాటారు. వీళ్ళు రెడ్ లైన్ దాటారు. నువ్వు చూసుకో ఆపు అని ఇవి ఇస్తున్నాడు తప్పితే ఆయన వెళ్ళి గేమ్ ఆడిందయితే నాకైతే ఏం కనిపించలా. ఇంకా నైట్ పెద్ద గొడవ అయిందండి. ఆ నైట్ పెద్ద గొడవ స్టార్ట్ అవ్వడానికి కారణం సోనియా గారు. సోనియా గారు వెళ్ళి ఇక్కడ వీళ్ళందరూ మన ప్రభావతి దగ్గర గుడ్లు ఏరుకుంటుంటే ఆవిడ అక్కడికెళ్ళి అటాక్ చేసింది. అక్కడున్న ప్రేరణ కాదు యష్మి గారు ఉన్నారు. అక్కడికెళ్ళి కొన్ని గుడ్లు తీసుకొచ్చి వీళ్ళ దాంట్లో వేసుకుంది సైలెంట్‌గా. అప్పుడు దాకా రూల్ పెట్టుకున్నారంట వాళ్ళు ఇంటర్నల్‌గా. అక్కడ ఎగ్స్ పడేటప్పుడు ఒకళ్ళనొకళ్ళు అటాక్ చేసుకోవద్దని. కానీ ఆవిడెళ్ళి అటాక్ చేసి తెచ్చుకుంది. గుడ్ స్టార్ట్ కానీ అక్కడ స్టార్ట్ అయింది పెద్ద రచ్చ. యష్మి గారు ఎందుకు ఊరుకుంటారండి? ఆవిడ అటాక్ చేసి బుట్టలో అవి తెచ్చి అన్నీ ఇందులోకి వేస్తే ఇక నిఖిల్ గారు ఇన్వాల్వ్ అయ్యి అతను మన పృథ్వీరాజ్ ఇన్వాల్వ్ అయ్యేది. ఇక అందరూ ఇన్వాల్వ్ అయితే ఏముందండి పెద్ద రచ్చరంబోలా జరిగింది. ఫస్ట్ అటాక్ మాత్రం సోనియా గారు. తర్వాత యష్మి గారు ఆగలేదు. అసలు ఆవిడ ఆగట్లా. మన వల్ల అవుతుందా లేదా అని కూడా లేదు. ట్రై చేద్దాం. అయితే అవుతది లేకపోతే లేదు. వాళ్ళెందుకు అంత ఈజీగా గెలవనివ్వాలి, టఫ్ ఫైట్ ఇవ్వాలి అని చెప్పి ఆవిడలో కసి కనిపించింది. ఆవిడ గాని, ప్రేరణ గారు గాని. కానీ ప్రేరణ గారు కొన్నిసార్లు ఇట్లా ఫ్లిప్ అయ్యారు. అది కొంచెం సరి చేసుకోవాలి ఆవిడ. ఓకే. తర్వాత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇది పెట్టారండి మన బాల్స్ టాస్క్. మన అభయ్‌ను వీళ్ళ టీంలో వచ్చేసి ఈవిడ 9కి ఆడింది. అభయ్ గెలిచాడు. 90 పాయింట్లు అంటే 90 ఎగ్స్ వీళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చారు. అక్కడితో అది అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఇష్యూ ఏంటంటే నిన్న కిచెన్‌లో ఇవి 1 వీక్ సరిపడా 14 అవర్స్ ఇచ్చాడు కిచెన్ వాడుకోవడానికి. దాన్ని ఈరోజు ఏం చేశాడండి ముగ్గురే ఒక క్లాన్ వాడే సమయంలో వేరే వాళ్ళు వెళ్ళకూడదు. అందులో కూడా ఏ క్లాన్ వంట చేసుకున్నా సరే అందులో ముగ్గురు సభ్యులే చేసుకోవాలని ఇచ్చాడు. ఓకే. ముగ్గురంటే క్లాన్‌కొచ్చి 6గురు ఉన్నారు. ముగ్గురు వంట అంటే ఎనఫ్ సరిపోతారు. ఆరుగురికి ముగ్గురు వంట చేయడం అది నో ప్రాబ్లమ్. కానీ అభయ్ గారు ఈ మధ్య బిగ్ బాస్ మీదకి దూకుడుగా వెళ్ళిపోతున్నాడు. చాలా కోపం వచ్చిందనుకుంటా ఆయనకి. ఈ అమ్మ సైకోగాడు అంట. ఇదే లిటరల్లీ ఇలాగే అన్నాడు. ఈ అమ్మ సైకోగాడు. మనం ఇళ్లల్లో వాడుకుంటాం చూడండి భాష. అదే విధంగా అన్నాడు. అదేదో పెద్ద బూతు తిట్టాలని కాదు గానీ ఆయన కోపంలో ఫ్లిప్ అయిపోయాడు. సైకోగాడు. ఇదేంటసలు? ఏంటిది? ఏం గేమ్ ఇది అసలు? ఎవడు రాస్తున్నాడు అన్నట్టే మాట్లాడాడండి ఆయన. ఇది తినటానికి కాదు. తినటానికా? లేకపోతే తినకుండా ఉండడానికా ఈ టాస్క్‌లు అని చెప్పి బిగ్ బాస్‌ని చాలా సీరియస్‌గా తిట్టుకున్నాడు. లిటరల్లీ సైకో ఇదో పెద్ద సైకో గేమ్ ఇది. తొక్కలో గేమ్ అన్నట్టు తొక్కలో గేమ్ అన్నట్టే మాట్లాడాడు. అక్కడితో అదయిపోయింది. ఇందాక చెప్పడం మర్చిపోయాను. నైట్ పెద్ద గొడవ అయిందన్నాను గదా! ఆ గొడవలో మళ్ళీ వచ్చి నిఖిల్‌కి హితబోధ చేస్తున్నాడు అభయ్. అక్కడేమో ఆళ్ళకి సపోర్ట్ లేదు. గొడవలు జరిగేటప్పుడు. ఇక్కడ హితబోధ. "వద్దురా ఈ అమ్మాయిలు అంత రెచ్చగొట్టినా సరే నువ్వు రెచ్చిపోకు" అని చెప్పి ఫ్రెండ్ గదా! మళ్ళీ అతను బ్యాడ్ అవుతాడేమోనను మరి ఏమో మరి. ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలీదు గానీ హితబోధ చేశాడు నిఖిల్‌కి. అది వింటాడా అంటే ఇనరు. ఆళ్ళు హీట్ ఆఫ్ ది మొమెంట్ గేమ్‌లో దిగిన తర్వాత అసలు ఆళ్ళు ఎవరి మాట ఇనేలా లేరు. నాగార్జున గారు వచ్చి చెప్పే వరకు. హ్మ్. ఓకే. ఆళ్ళు ఇరిటేట్ చేస్తున్నా నువ్వేం చేయకని చెప్పాడండి. నిఖిల్
చలో అది రెడ్ ఎగ్ ఇచ్చాడు. మరి దీని మీనింగ్ ఏంటో గాని ఏముంది, బిగ్ బాస్ ఏదనుకుంటే అది చేయగలడు. అది వీళ్ళకి ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని మైనస్ చేసి ఆమె లేపాలనుకుంటే అది ఇవ్వగలడు. లేదు అనుకుంటే అసలు యాక్చువల్గా రెడ్ అంటే డేంజర్ సింబల్. మరి ఏం చేస్తాడో చూద్దాం. లాస్ట్ టైం కూడా అలాగే చేశాడు. మరి ఏం చేస్తాడో చూద్దాం. లాస్ట్ టైం మన సీజన్ 7లో అది నిఖిల్కి కనిపించింది. కానీ పాపం ఈయన భయపడ్డాడు రెడ్. ఏమైద్దో ఏంటో అని చెప్పి మళ్ళీ వచ్చి క్లాన్లోకి వచ్చి అందరితో డిస్కస్ చేసి అందరి అభిప్రాయాలు, ఆయన మెయిన్గా సోనియా గారి అభిప్రాయం లేకుండా ఇలాంటి డేంజర్ టాస్క్లు చేసి, డేంజర్ కాదు, మెయిన్ పనులు చేసేలా లేడు. ప్రతిదీ వచ్చి అమ్మాయి అనే మాట్లాడుతున్నాడు. తీసుకున్నారు, చివరికి తీసుకుని దాచారు. సీత గారు తీసుకోమన్నారు, సోనియా గారు మిగతా అందరూ తీసి దాచారు. దానివల్ల ఏం ప్రయోజనాలు వస్తాయో తెలియదు. ఆయన ఇష్టం, ఆయన నిమిషంలో ఏదనుకుంటే అది మార్చేయగలడు. అది ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఓకే అండి. వాళ్ళకి అక్కడ రెడ్ ఎగ్ తగిలి వాళ్ళు అది దాచుకుంటుంటే వీళ్ళు ఈ పక్కన కూర్చుని టీ తాగుతూ, టీలో చపాతీ బాగుంటుంది, మురుగులు బాగుంటాయి అని చెప్పి మాట్లాడుకున్నారు. ఫన్నీగా ఉంది. అది చూపించి ఇది చూపిస్తే మరి ఫన్నీగానే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ టాస్క్లోకి వెళ్తే మళ్ళీ సీత అక్కడ బజర్ కోసం వెయిటింగ్ అనమాట. బజర్ కోసం వెయిటింగ్ వచ్చినప్పుడు సీత అన్న విష్ణుప్రియ వాళ్ళ స్ట్రాటజీ బాగుందండి. వాళ్ళ చేతులు ఒకళ్ళ చేతులు ఒకళ్ళు అంటే వరుసగా నుంచున్నారు, మధ్యలోనేమో ప్రేరణ ఉంది. అప్పుడు ఏం చేస్తారు, ఇటువైపు ఏమో విష్ణు, అటువైపు ఏమో సీత నుంచున్న తర్వాత మధ్య వాళ్ళు చెయ్యి దండగట్టారన్నమాట. ఇలా దండగడితే ఆవిడ ఊరుకుంటుందా, ఆవిడ మహాశివంగిలాగా తోసేసుకోవడం, తన్నేసుకోవడం, కొట్టేసుకోవడం అవన్నీ జరిగాయి. మళ్ళీ అక్కడ. కానీ అక్కడ కూర్చుని చెట్టు కింద కూర్చున్న గౌతమ్ బుద్ధుడిలాగా చెప్తున్నాడు మన అబ్బాయి గారు, వదిలేయండి వదిలేయండి వదిలేయండి. అసలు ఆ గేమ్ ఆడట్లేదు. గేమ్ పోయినా పర్లేదు, ఎందుకురా మీరు అంత ఇబ్బంది పడుతున్నారు, ఓడిపోతే ఓడిపోయాం, మీరు అంత ఇరిటేట్ అవ్వగానే అంత కసిగా ఆడకండి అన్నట్టు వాళ్ళకి ఎత్తుపోతు చేశాడు. మీరు అందరూ ఆడుకోండి అన్నట్టు వదిలేశాడు. అలాగూ ఇంకా అర్థమైపోయింది, ఎంత చేసినా వాళ్ళని మనం కంట్రోల్ చేయలేము, మనం గెలవలేము. అలాంటప్పుడు దెబ్బలు తగిలించుకోవడం ఎందుకు, అది ఆయన స్ట్రాటజీ. అది మంచిది. ఎలాగో పోయేదానికి శ్రమ పడటం ఎందుకు అన్నట్టు. కానీ అది మనం అందరం చూస్తున్నాం కదా బయట, అదంతా కరెక్ట్ కాదు. నువ్వు ఆడింది ఏది, నీ కష్టం ఏది అని చూసే కదా ప్రేక్షకులు అందరూ చూస్తారు. నువ్వు చూడకుండా ఎలాగో మనం ఓడిపోతాలని డిసైడ్ అయిపోయి వదిలేస్తే అది కరెక్ట్ కాదు. ఓకే అండి. నా ఉద్దేశంలో సీత టేకింగ్ ఎగ్స్ ఫ్రమ్ అభి. తర్వాత అందరూ ఎగ్స్ తీసుకోవడానికి ఉంటే ఈయన బుట్ట దగ్గర కూర్చుని బుద్ధుడిలాగా కూర్చుని ఉంటే, బుద్ధులాగా కూర్చోవడం కాదు, విష్ణుమూర్తిలాగా ఇలా పడుకుని ఉన్నాడు. ఇలా పడుకుని ఉంటే సీత వచ్చి అటాక్ చేసి, అటాక్ ఏం లేదులేండి, ఆయన అసలు అక్కడ డిఫెండ్ చేయలేదు కదా, ఇంకా అటాక్ ఎందుకంటాం. సీత వచ్చి నిదానంగా కొన్ని ఎగ్స్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన అసలు లెగన్ కూడా లేగలేదండి ఎగ్స్ పోతున్నాయని. అసలు అక్కడ నుంచి కదలలేదు. కానీ ఎక్కడున్న ఆడపిల్లలు ఊరుకుంటారా, ప్రేరణ, యష్మి, సమస్య లేదు మనకంట. అసలు ఎగ్స్ పోతుంటే నువ్వేం చేస్తున్నావు గొడవ వేసుకుని వాళ్ళు వెళ్ళి అటాక్ చేశారు. అందులో ఇలాగ అంతా చేశారు. అక్కడ ఏమనిపించిందంటే అండి, వాళ్ళు ఎలా అయినా యష్మి గారును ప్రేరణ గారు, యష్మి గారు కొంచెం పర్లేదు, ప్రేరణ గారు మరీ రాడ్, పెద్ద రాడ్. గేమ్ ఎఫర్ట్స్ బాగా పెడుతున్నారు. కాకపోతే కొన్ని లూజ్ టంగ్, కొన్ని బాడీ ఈ ఏమంటారు గెస్చర్స్, కొంచెం ఎదటి వాళ్ళని ఎటకారం చేయటం, అందులో విష్ణుప్రియని బాగా ఎక్కువగా ఉంది. కొంచెం అది ఎబ్బెట్టుగా అనిపించింది. సింపుల్గా ఆయన వదిలేయండి అన్నాడు మన అభయ్ గారు. ఆయన డిసైడ్ అయిపోయాడులేండి, ఈ టాస్క్ ఎలాగో మందే పోద్ది. ఆయన ఏంటంటే వాళ్ళు ఎలాగో వైల్డ్గా ఆడారు కాబట్టి ఈ వీక్లో మనల్నే సపోర్ట్ చేస్తారు నాగార్జున గారు, మనం ఆడకపోయినా పర్లేదు, మనకే ఓట్లు వస్తాయి అన్నట్టు, మంచితనంతో మనకు ఓట్లు వస్తాయి అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నాడు. చూద్దాం ఎవరినేమంటారో నాగార్జున గారు. అవతల టీంని గట్టిగానే పెడతారు, అందులో నో డౌట్. ఎందుకంటే వాళ్ళు ఆడిన ఫిజికల్ గేమ్ మాత్రం గట్టిగానే పెడతాడు ఆయన. కాకపోతే వీళ్ళకు కూడా పడాలి. ఎందుకంటే నీ ఎఫర్ట్స్ ఏవి, అవతల ఆడపిల్లలు అంత కష్టపడి ఆడుతుంటే నువ్వేంటి అక్కడ కూర్చుని కబుర్లు చెప్తున్నావు, సూక్తులు చెప్తున్నావు అని చెప్పి అడుగుతారు కూడా. ఓకే. ఇక్కడ ప్రేరణ గారు, సీత గారు హోల్డింగ్లో అలా చైర్లో
చైర్‌లో అలా కూర్చొని సీత నుంచునుంది. చైర్‌లో ప్రార్థన ఉంది. అలా పట్టుకొని ఉంటే ఆవిడ లిటరల్లీ తంతుంది కాలుతో. అది కరెక్ట్ కాదు తన్నడం. ఫిజికల్ అయినప్పుడు ఏదైనా చేయొచ్చంటారా? కానీ కాలుతో తన్నడం అనేది కరెక్ట్ కాదు. అలా తన్నప్పుడు సీరియస్ అయింది సీత. అంతలో విష్ణుప్రియ వస్తే, అమ్మో! వచ్చిందండి ఇది రాక్షసి అని చెప్పి అంది. విష్ణుప్రియ కూడా గట్టిగానే హ్యాండిల్ చేసింది. గట్టిగానే హ్యాండిల్ చేస్తే అప్పుడు మాత్రం ఆవిడన్న వర్డ్ కరెక్ట్ కాదు. ఎంత ఇరిటేషన్‌లో ఉన్నా ఆ వర్డ్ క్యారెక్టర్‌లెస్. చాలా పెద్ద వర్డ్. అక్కడ ఎవరో సరిగ్గా పట్టించుకోలేదు గానీ, చాలా పెద్ద వర్డ్ అండి. విష్ణు దగ్గర ఉన్నది ఇదే అండి. వాళ్ళు ఏదన్నా సరే అప్పటికప్పుడు అంత ఇష్యూ చేయదు. అంత ఇష్యూ చేయదు. మరి ఆవిడకి అర్థం కాదో, స్టార్టింగ్‌లో స్టేజ్ మీద చెప్పింది కదా! నాకు కొంచెం బుర్ర తక్కువని. అర్థం కాదో మరి లేకపోతే సర్లే పాపంలే అనుకుంటారో, లేకపోతే ఏమనుకుంటారో గానీ, క్యారెక్టర్‌లెస్ అంటే అమ్మాయిలని ఆ వర్డ్ అంటే చాలా పెద్ద వర్డ్ అది. సోనియా గారు అప్పుడు అడల్టరీ అన్న, కామెడీ అన్న దానికంటే చాలా పెద్ద వర్డ్. మరి అయినా సరే ఈవిడ అంది. వెంటనే అనేసింది ఈవిడ నువ్వే క్యారెక్టర్‌లెస్ అని. అని ఊరుకుందనమాట. అలా చీ అనుకున్నారు. ఇందులో మాత్రం ప్రేరణ గారిది తప్పు. వాళ్ళెలా రెచ్చగొట్టినా, ఏం చేసినా ఆ వర్డ్ అనకుండా తను ప్రొటెక్ట్ చేసుకుంటే ఆవిడే సూపరుండేది. కానీ ఆ వర్డ్ అనేసరికి ఇక్కడ 'నయనిక' గారు ఇదంతా గొడవ అయిన తర్వాత అసలు ఆ వర్డ్ ఎలా ఉంటది అని చెప్పి ఆవిడ గట్టిగా తీసింది. అది కరెక్ట్. అడగాలి. ఎప్పటిదప్పుడు అడగాలి. మన 'విష్ణుప్రియలో' ఉన్న మైనస్ అదండి. అడగాల్సిన ఆటిలకి అడగదు. ఇదే మైనస్. ఇంకోటి జరిగింది రాత్ర. నిన్న నిన్న అనుకున్నాం గదండీ! అభయ్ ఏదో ఎగ్ తీసుకున్నప్పుడు ఇలా చేతులు పెట్టుకున్నప్పుడు తీసుకున్నాడు అని. అదంట. రియల్‌గా అభయ్ గాదు సారీ నబీల్. అలా చేయలేదంట. ఈవిడ కావాలని అందంట. అది రాంగ్ కదండీ! ఇది చాలా రాంగ్ కదా! బ్లేమ్ ఏయటం విష్ణుప్రియ. చాలా రాంగ్ అండి ఇది. అబ్బాయి మీద అటువంటి బ్లేమ్ ఏస్తే చాలా రాంగ్ అది. ఇది మాత్రం పక్కాగా 100% ఆవిడదే తప్పు. ఇంకా అలా కట్ చేసుకుంటూ, తోసుకుంటూ, తన్నుకుంటూ ఉన్నారు. ఇంకా పాస్ చెప్పే టైం వచ్చింది. మాక్సిమం శక్తి క్లాన్‌లో వాళ్ళేమో ఎగ్స్ అన్నీ ఏరుకుని బుట్టలో వేసుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు తన్నేసుకున్నారుగా వాళ్ళు వీళ్ళు కూడా ఆ గొడవ అయినప్పుడు సీత తెచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు తన్నేసుకున్నారు. వాళ్ళేమో వాళ్ళ క్లాన్‌లో వాళ్ళందరూ నిఖిల్ క్లాన్‌లో వాళ్ళందరూ బుట్టలో వేసుకుంటున్నారు ఎగ్స్ కింద నుంచి ఏరుకుని. వాళ్ళు పట్టించుకోవాలి. పట్టించుకోవడం కాదు ఒక బుట్టలో కొన్ని వేసారు. ఇంతలోకెళ్ళి మన విష్ణుప్రియ వచ్చి కాలుతో తన్నింది. అలా తన్నిందో లేదో అక్కడ బిగ్ బాస్ పాజ్ అన్నాడు. పాజ్ అంటున్నట్టున్నాడు ఆయన అక్కడ కూర్చుని. ఈలోపు తన్నేసింది. ఆళ్ళయి మొత్తం మాక్సిమం కిందే ఉన్నాయి. వీళ్ళు సర్దేసుకున్నారు బుట్టలోకి. గేమ్ పాజ్ అయిన తర్వాత ఏముంది? అయి ఎత్తడానికి లేదు. బుట్టలోకి ఎత్తడానికి లేదు. అలా వదిలేస్తే బానే ఉండేది. అందరికి గాలి పీల్చుకుంటున్నారు ప్రశాంతంగా. హమ్మయ్య! పాజ్ చెప్పాడు. అయ్యబాబోయ్! ఏంటి ఫిజికల్ గేమ్ ఇది. ఆడిని చూసి మనం చూసి ఆడన్నట్టు తెగాడేసాం అని చెప్పి రిలాక్స్ అవుతున్న టైంలో ప్రేరణ కుదురుగా ఉండకుండా వచ్చి సంచాలక్ కిందున్నయన్నీ ఒక చోటకి పోగెడతాను. ఆయన సర్లే ఏముందిలే అన్నాడు. ఆవిడ పోగెడుతుంటే ఆళ్ళు ఒప్పుకోలా. పాజ్‌లో ఉంది అసలు ముట్టుకోవడానికి లేదు. అదే కరెక్టే కదా! పాజ్‌లో ఉంది కదా! పాజ్‌లో ఉన్నప్పుడు ఎలా ముట్టుకుంటారు? అక్కడ మళ్ళీ పెద్ద ఇష్యూ. ఆ ఇష్యూలో మరి మన పృథ్వీరాజ్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో అర్థం కాలేదు గానీ, ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆ వర్డ్స్ వాడినట్టున్నాడు. మనకి అంతగా వినిపించలా. సీత కంట్రోల్ చేస్తాను. సీత మీద వెళ్ళిపోయాడు కొట్టడానికి. కొట్టడానికి కాదులెండి. అది మీదకి అరిసేసి యువతల నిఖిల్ ఆపుతున్నా సరే అరిచేస్తున్నాడు. ఆయన కరెక్ట్ కాదండి బాబు. ఇలాంటి గేమ్స్ నాగార్జున గారు ఇలాంటి గేమ్స్ వచ్చినప్పుడు మన పృథ్వీరాజ్‌ని కొంచెం దూరంగా పెట్టండి సార్. పిల్లలు భయపడుతున్నారు. ఏ చూసుకోండి మరి. లేదంటే ఈళ్ళు ఇబ్బంది పడతారు. లేదంటే అతనన్నా బ్యాడ్ అవుతాడు. ఎవరో ఒకళ్ళని కొట్టేలాగే ఉన్నాడు. ఒకానొక టైంలో ప్రేరణని, యష్మిని హ్యాండిల్ చేసిన విధానం మరీ చూడటానికి రఫ్‌గా ఉంది. బ జెంట్స్ కదా! ఆళ్ళు లేడీస్ కదా! ఇలా పట్టేసుకొని ఇద్దరిని చాలా సేపు వదలలేదు. అయి కొంచెం చూసుకోవాలి. సెన్స్ ఉండాలి గదా! మనకి. గేమ్ ఎలా ఆడుతున్నాం అనేది గూడా ఉంటది గదా! నువ్వు గెలువు. ఎలా గెలిసావు అనేది గూడా ఉంటది గదా! అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలతను. పృథ్వీరాజు. ఇప్పుడు అతని వల్ల వీళ్ళ గేమంతా కష్టపడి ఆడింది గూడా మైనస్‌లోకెళ్తది. గెలిసినా సరే ఉపయోగం ఏముందండి? అన్నీ నెగెటివ్ కిందే చెప్తారు గదా! ప్రతీదీ. ఈళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఆయన ఇనట్లా. ఈళ్ళు చెప్పినా ఆయన ఇనట్లా. ఏమైద్దో. నాగార్జున గారు మీరే దిక్కండి బాబు వాళ్ళకి. ఓకే. ఇక అతను మొత్తం టెంపర్ లూజ్ అయిపోయాడు.
నోటికి అద్దు అదుపు లేదు. అరుపులు, కేకలు అన్నీ. మన అభయ్ గారు చక్కగా సైలెంట్‌గా కూర్చొని సాటర్‌డే కోసం వెయిట్ చేస్తున్నాడాయన. అంటే నేను కరెక్ట్‌గానే ఉన్నాను. నేను ఆడుతున్నా గేము. నేను బిగ్ బాస్‌ని ఏమి తిట్టట్లేదు. ఆయన ఏది చెప్పినా సరే నేనేమి తిట్టట్లేదు. నేను గేమ్ ఆడుతున్నాను. నేను కరెక్ట్‌గా ఉన్నా. వాళ్ళే లేరు. సాటర్‌డే ఎప్పుడొస్తదా అని కూర్చున్నాడాయన. హ్మ్. తర్వాత శక్తి టీమ్‌లో 263 ఉన్నాయి. కాంతారా టీమ్‌కి 25 ఎగ్స్ ఉన్నాయి. ఇందులో ఫైనల్‌గా చెప్పేదేంటంటే అలా ఫిజికల్ అవ్వటం చాలా రాంగు. గేమ్ ఈ క్లాను బాగా ఆడారు. ఆ క్లాన్‌లో కూడా అభయ్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ బాగా ఆడారు గేమ్ పరంగా. కానీ ఆడిన విధానం మాత్రం రాంగు. అలా మ్యాన్ హ్యాండ్‌లు ఇరువైపులా జరిగిందిలెండి. స్టార్ట్ చేసాక ఆళ్ళెక్కడ ఆగారు. ఆళ్ళు తోసేసుకోవటం, ఆళ్ళు మీదకెళ్ళిపోవటం చాలా ఇదిగా ఉంది. ఇలాంటి గేమ్స్ కొంచెం రూల్స్ మార్చండి బిగ్ బాస్ గారు. ఇది చూడటానికి ఏదోలా ఉంది. అదేదో అదే ఫస్ట్ చెప్పాను గదా! రెజ్లింగ్ గేమ్ చూస్తున్నామా? లేదంటే బిగ్ బాస్ చూస్తున్నామా అని డౌటొచ్చింది. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. నా కొంచెం నేను చెప్పిన విధానం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మై ఛానల్ నేమ్ ఈస్ శ్రీగాన్. SRIGAN శ్రీగాన్. ఓకే. గుడ్ నైట్.